సిగరెట్ ఉందా? అలవాట్లేదు. ఎందుకే వేస్ట్ మామా. వెల్కమ్ అల్లుడు. మనకు మర్యాదలు ఏంటి మామా? అదేంటల్లుడు, పెద్దోడు బ్యాండ్ మేళం పెట్టించుకుని మరీ బయటకు వస్తున్నాడు. ఏదో పెద్ద దేశ నాయకుడిలాగా. మనకేం తక్కువని కాత కొంచెం చిల్లర తక్కువ మేళం పెట్టలేదు అంతే. సరే గానీ సిటీలో విషయాలేంటి? ఏముందలుడు, పెట్రోల్ కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. జనం సావలేక బతకలేక సస్తా బతుకుతున్నారు. అసలు గవర్నమెంట్ ఉందో బాగానే జనరేట్ అయినట్టుంది. ఏం చేయనలుడు, నువ్వు లేక సెటిల్మెంట్లు దొరక్క సెటిల్ అవ్వాల్సిన చెట్ల కింద సెటిల్ అయ్యా. ఆ కోకాపేట, గండిపేట, లింగంపల్లి డీలింగ్స్ అని అవతలాడికి వెళ్ళిపోయినాయన్న. ఆఖరికి కాఫీ టీలకి గతి లేక కనుమలు బతికైపోయిందన్న. నువ్వు ఆగే అల్లుడు, నువ్వు వస్తావు తెలిసి మన గ్యాంగ్ అంతా పోయి ఒక అరలే సెట్ చేసి ఒక సెటప్ చేసాం. సెటప్ అన్ని అడగకూడదు, కొన్ని అనుభవించాలి. తినబోతా రుచి అడగడానికి నువ్వు పండకండి. అరే ఎక్కడ చూస్తేనా బాగా రిచ్చు, పైగా చదువుకుంది. అంత ఈజీగా డబ్బులు ఇచ్చిందంటే మనం కొంచెం ఆలోచించి. ఈ మధ్య నీకు నసెక్కువైంది. అవన్నీ నాకు వదిలే, హ్యాపీగా ఫుల్ వేసుకుని పడుకో. అవునులే, అంతకంటే ఏం పీకుతాం మేము. రేయ్ మామా, నాకు ఫుల్ నాటుకోడి చికెన్. మరి నువ్వు అన్నకీమా? అది నీకు. నేను ఉండింది ఎప్పుడైనా నేను తిన్నానా? బాగా అంతే కదా ఎప్పుడైనా తినడానికి. అంతే కదా, అలా వండుతాను. ఎదవాని ఎదవా. నువ్వే జాకి ఎంత ఉన్నావు, మళ్ళీ భలే పాట గుర్తొచ్చింది. రింగ 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 రే. మామా కొంచెం దూరం పోయి. అసలు నీ జేబులో పోతాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చి పోతున్నాను. సంతోషించారు నాకు కంటే. ఇంకొంచెం ఎక్కితే జేబులో వచ్చినట్టేగా. రే పొట్టుడా, వచ్చి నోట్లో పోతా ఇంకేం లేదు నీకు. రెస్పెక్ట్ నేర్చుకోరా. ఒక క్వార్టర్ దాకా అనుకో, కుక్కర్రోకి వచ్చిన కోళ్ళ గిలగల కొట్టు చేస్తావు ఈ ఎల్బోడి సన్నాసి. అదే మనం అనుకో, పుల్లు కొట్లే సరే పుల్లు తిరుగుతావు అంతే. సర్లే మామ, ఓడిపోయాం. వదిలే. ఏంట్రా వదిలేసేది? నువ్వు ఎవడు పెళ్ళావు తగులుకున్నావు, నువ్వు వదిలేసావా? ఇది కూడా అట్లాంటిదే. అబ్బా ఇప్పుడు ఎందుకు ఆ సంగతి? మందులో ఇట్లాంటి స్టఫ్ ఉండాలిరా. అవును రే, అది అచ్చు కమలి ముఖర్జీలా ఉంటదంటగా. అలా ఆయన తెస్తే కమిలిపోయాడు కొడతాడు. ఏంట్రా కొట్టేది? రమణ, నా ముందు రమణ. కంటి చూపుతా కదరా, కట్రాయర్ వాసన చూపించి చంపేస్తాను. నువ్వు డ్రైవర్ వేసుకోవు కదా. నేను చెబుతుంది నీ డ్రైవర్ గురించి. ఇదంతా వదిలిపెట్టు గాని ఓ పందెం చెప్తా, కాస్తావా? పందెమా? పందెం అంటే ఈ భద్రంగాడు ఎప్పుడైనా రెడీ. ఇది నాతోడా, అందుకే కొట్టాను. సరే గాని ఒక షరతు. ఏంటి చెప్పు. ఆ తరఫున శంకరన్న ఆడతాడు. శంకరన్న ఎదురా? ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే రెడీ. నువ్వు రెడీయా? బెట్టెంత అడగరా? బెట్టెంత? 25,000. అడి దగ్గర అంత లేవు. కట్ చేద్దారా? ఇది కరెక్ట్. ఆల్రెడీ రెడీయా? రెడీ. మామా ఆ రెండు బాటిల్ వలగకుండా మధ్యలో బాటిల్ వలగొడితే మొగోడు మామా. ఏది కొట్టమని చూద్దాం. సూపర్. పైసలు తీరే. డబుల్ ది మామా. కట్ చేసుకో. మామా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే మామా. శంకరన్న నువ్వన్నా ఎప్పుడు నీ డబ్బులు ఇవ్వని. ఇటు దొంగ మామా. మామా నువ్వు డబ్బులు ఇవ్వాలి మామా. బాగుంది మామా, పర్లేదు. ఏంటమ్మా అట చూస్తున్నావు? పాతిల్లనే మా నాయనమ్మ నా పేరుని రాసిందిలే. కాకపోతే ఇల్లు అమ్మడం ఇష్టం లేక ఇలా వదిలేసా. ఏందన్నా మంచి నిద్ర చెడగొట్టాను. ఏంది బే మందంతా వేస్ట్ అయిపోయింది. లే ఇది అనిల్ అనుకుంటున్నారా? మా భద్రమ్మ వీళ్ళు అంటే మేము భద్రంగా చూసుకోవాలి. ఇంకోసారి కనిపించినాం అనుకో నేను మర్డర్ చేస్తా బిడ్డ. నడు నడు. నువ్వు ఇక్కడే ఎక్కడైనా పడుకోమ్మా, మేము బయట వచ్చి చదువుతాంలే. ఇంట్లో టీవీ లేదా? ఒకప్పుడు ఉండేది, ఎత్తకెళ్ళారు. ఎవరు? అప్పుడు నాకు టీవీ అవసరం.
అరే అదెంతసేపు అమ్మా, కళ్ళు మూసి తెరిచే లోపల కలర్ టీవీ ఇంట్లో ఉంటది. అమ్మా రేపు ఉదయం దాన్ని తరివేస్తున్నాను. కాంట్రాక్ట్ క్యాన్సిల్. అదంతే, దానికి పొగరు, దానికి మనకి పట్టలేదు. అల్లుడు రోజుకు 2 లక్షలు గుడ్లు పెట్టండి పెడుతుంది. అసలే గ్యారేజ్ అప్పుల్లో ఉంది, పైగా సెటిల్మెంట్లు కూడా లేవు. ఆలోచించలుడు. అసలే బేరం దొరికిందని దేవుడికి మొక్కితే ఒక్కడతనటమేంటి, కొంచెం సర్దుకోలేడు. చదువుకోలేవరా? దాని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. రేపు తేడా వస్తే మాడిపోతాం. పైగా నువ్వు హస్బెండ్ వా, ఆఫ్టర్ ఆల్ బాడీ గార్డ్ అనేసి చాలా హట్ అయ్యారా. నీ ఇష్టం మా ఇష్టం, పడుకోండి. సరే ఆడుకుందాం పదండి. అలవాట్లో సార్ సార్ ఆపండి సార్, దిగండి సార్, దిగండి సార్. ఇదే సార్ ఇల్లు. ఎవడో ఎదవ గేటు గేదెలేదండి. ఏదో కాదు పోలీసులు మావా. సార్ సార్ ఈడే సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగడం ఏంటి సార్, ఈ ఇల్లు మాదే, చల్లగుంటుందని బయటపడుకున్నాం. అబ్బా ఎచ్చగా ఉంటుందని ఒక అమ్మాయిని కూడా తెచ్చుకోలేపరా? ఇదేంటి సార్, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. అన్ని అర్థమవుతాయి గానీ అది తలుపుది. ఏ అక్కడ ఎవరు లేరు సార్. ఆ మాట చెప్పాల్సింది నేనురా, నువ్వు కానీరా. సరే సార్, నేను కొడతావరా? జాగ్రత్త. చెప్తాను రా నీ రెడీ. సంగతి. ఏ జమ్మర్ బెస్ట్, డోర్ ఓపెన్. అమ్మని ఏరా లోపల ఎవ్వరూ లేరన్నా, మరి పిల్లలా వచ్చిందిరా? కొంప తీస్తే చెప్పరా నీ? అలా అడగండి సార్. ఓల్డ్ బిల్డింగ్, బయట ముగ్గురు కాపలా, లోపల అందమైన అమ్మాయి. ఏం డిసైడ్ అవ్వాలి? ఏమ్మా కొంప తీసి వీళ్ళని కిడ్నాప్ చేశారా? కిడ్నాపా? నన్నా? లేదే. నిన్నలా చెప్పమని బెదిరించారా? చెప్పమ్మా, ఇలా లాకప్ లేసి మోచిపలు తీసేస్తాను. చెప్ప. అదే లేదండి, ఆయన నా ఉడ్బి. మొన్న ఎంగేజ్మెంట్ అయింది. ఈ ఇల్లు కొని రీమోడల్ చేద్దామని వచ్చాం. రాత్రైంది, కార్ బ్రేక్ డౌన్. ఉదయం వెళ్దాం అనుకున్నాం. అంతే కదా బాబాయ్? కథ కరెక్ట్ గానే ఉంది కానీ కనెక్షన్ ఇక్కడ కట్ అయింది. నువ్వు పూర్తి క్లాసు, వీళ్ళు పక్కా మాసు. కాంబినేషన్ కుదరట్లేదే. ఆయన అనుమానిస్తుంటే అలా చూస్తారేంటండి? చెప్పండి, మన ఎంగేజ్మెంట్ అయి వారమే అయింది కదా. మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఇలాంటి డ్రామాలు మేము డ్రాయర్లు వేసుకున్న కానీ చూస్తున్నాం. పదండి స్టేషన్కి. అయితే ఒకసారి మీ కమిషనర్ తో మాట్లాడతాను. ఆయన పర్సనల్ నంబర్ 9840507063 కదా. అబ్బో బెదిరిస్తున్నావా? మాట్లాడు మాట్లాడు. ఓకే. గుడ్ ఈవినింగ్ అంకుల్. అనుష మర్చిపోయారా? నా లాస్ట్ బర్త్డేకి మీరు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. తాజ్ బంజారా మార్చ్ 3. చిన్న ప్రాబ్లం అంకుల్. ఎల్బీ నగర్ లో నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఒక రాకేష్ వర్మ గారితో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎస్ అంకుల్. సార్ నమస్తే సార్. తలకాయ ఉందా? వెళ్ళలేదు సార్. తాగున్నావా? లేదు సార్. 2 సార్లు సస్పెండ్ అయ్యావు. బుద్ధి రాలా? సార్ ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? సార్ శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ కి రెడీగా ఉండు. ఆ. రేపు చెప్తాను. సార్ సార్ మేడం ఫోన్. అమ్మా ఆ ఏదో నాకు వదిలే. థ్యాంక్ యూ అంకుల్. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా నీ బ్యాక్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదమ్మా. జాబ్ పోతే జిలాబీలు వేసుకుని బతకాలి. ఈ మధ్య నా కొడుకు మాటిని వచ్చానమ్మా. పొద్దున్నే ఫోన్ చేసి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పు తల్లి. లేకపోతే నాకున్న 2 పెళ్ళాలు 4 పిల్లలు ఆ నాదులైపోతావు తల్లా. అంత లెంత్ లేదు. ప్రామిస్. ఒట్టు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇది మామూలు కాదు, చాలా చరిత్ర ఉంది. నువ్వు అన్నట్టు పొద్దున్నే తరివేసి. వద్దులే మామ, అను మంచిది. కాంట్రాక్ట్ కంటిన్యూ చేద్దాం. తను మాత్రం ఎక్కడికి వెళ్ళి బతుకుతుంది పాపం. అదేంటిది, ఇందాకగా దానికి పొగరు ఎక్కరన్నావు, దానికి నాకు పడదన్నావు. ఒకసారి దగ్గరకు వచ్చి హస్బెండ్ నేను వాటేసుకోగానే బిడ్డ అయిపోయావా? జీవితంలో ఫస్ట్ టైం మామ, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి అలా పట్టుకోగానే ప్రాణం పోయినట్టు అయింది. హార్ట్ బీట్ ఆగిపోయింది మామ. 25 ఏళ్ల క్రితం నాది సేమ్ ఫీలింగ్, కాకపోతే నాకిపోయింది. నాకే ఫీలింగ్ లేదు. ఇక్కడే ఉన్నా వస్తా. నాకు ఫోన్ వచ్చింది. హలో, దిస్ సైడ్ భద్రం.
దట్ సైడ్ హూ నేను తడికల్పూడి రామబ్రహ్మాన్ని. చెప్పు. గ్యారేజ్ గాలి కుదిరేసి తిరుగుతున్నావు, బిజీనా? ఏమా బిజీ? మ్యాటర్ చెప్పు. మంచి బేరం దొరికింది. అర్జెంట్ గా ఒక కార్ రిపేర్ చేయాలి. 60,000 డీల్ మాట్లాడాను. వాకే. మరి నా కమిషన్? ఇంతకుముందు 10% కమిషన్ కదా, ఇప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తున్నా 5% కమిషన్. బేరం వచ్చింది, బేరం వచ్చింది, బేరం వచ్చింది, బేరం వచ్చింది, బేరం వచ్చింది, బేరం వచ్చింది. ఈ కార్ ఎవరిది? వాట్ ఈస్ ప్రాబ్లం? రేడియేటర్ ప్రాబ్లం. ఓహో, మనోడు ఫోన్ చేసిన బేరం మీదేనమాట. నో ప్రాబ్లం, మనం ఉన్నాం గ్లాడియేటర్. బాయ్నెట్ ఓపెన్ చేసుకోండి. బేరం వచ్చింది, బేరం వచ్చింది, బేరం వచ్చింది. అయిపోయింది. మరి భద్రమా మజాగరా? ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.